వెల్కమ్ టు యూ ఫ్రీ చెప్పండి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరికీ ఒక మంచి శుభార్త అండి. మీలో ఎవరికైనా చార్ట్ చేయడం వస్తే ఈ జాబ్కి వెంటనే అయితే అప్లై అయితే చేసుకోండి. సో వీటికి మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్, ఎనీ గ్రాడ్యుయేటు అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అనేటువంటి అభ్యర్థులు ఎవరైనా కానీ ఈ జాబ్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి అనుభవం ఉన్నా లేకపోయినా కానీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళే కాకుండా ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. స్టార్టింగ్ శాలరీ వచ్చేసి మనకు 18,400 రూపాయల నుంచి అప్ టు 20,000 రూపాయల వరకు మనకు శాలరీ అనేది కంపెనీ వాళ్ళైతే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇన్సెంటివ్స్ కూడా మీకు బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ బట్టి కూడా ఇన్సెంటివ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో మనకు లొకేషన్ వచ్చేసి మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఉంది. పార్సల్గా వచ్చేసి వారంలో 5 రోజులు వర్క్ అయితే ఉంటుంది. 2 డేస్ వచ్చేసి మనకు రొటేషనల్ వీక్ ఆఫ్ అయితే ఉంటుందని సో క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైతే ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే పక్కనటువంటి రెచ్చినటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనటువంటి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో వీటికి సంబంధించిన వివరాలన్నీ కూడా మనకు అఫీషియల్గా అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఈ కంపెనీ నుంచి అంటే ఫిస్ కంపెనీ గ్లోబల్ కంపెనీ నుంచి మనకు చార్ట్ ప్రాసెస్ సంబంధించినటువంటి హైరింగ్ అయితే చేస్తున్నారు. సో టోటల్గా వేకెన్సీ వచ్చేసి మనకు 100కు పైగా అయితే మనకు వేకెన్సీ అయితే ఉన్నాయని సో మనకు అఫీషియల్గా అయితే విడుదల చేయడం అయితే జరిగింది. సో వీటికి రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ చూసుకున్నైతే వీళ్ళకు ఉన్నటువంటి కస్టమర్స్ ఎవరైతే ఉంటారో సో వీళ్ళన్నీ కూడా ప్రోడక్ట్స్ అన్నీ కూడా మొత్తం కూడా అయితే వర్క్ అయితే ఉంటుంది. సో ప్రోడక్ట్స్ కూడా మొత్తం కూడా అయితే వర్క్ అనేది మనకు ట్రైనింగ్లో అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ట్రైనింగ్లో ఆ ప్రోడక్ట్స్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉంటాయి, కస్టమర్స్ ఏ విధంగా మాట్లాడాలి, వాళ్ళతో ఏ విధంగా క్వశ్చన్స్ ఇంటరాక్ట్ అవ్వాలని కూడా సో కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ట్రైనింగ్లో కూడా ఎటువంటి ఒక్క రూపాయి కూడా కంపెనీ వాళ్ళు అనేది ఫీజు అనేది తీసుకోదనమాట. కంప్లీట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మనకైతే ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే మీకు వాయిస్ ప్రాసెస్ ఉన్నాయి, అలాగే నాన్ వాయిస్ ప్రాసెస్ సంబంధించినటువంటి సో 2 జాబ్లకి వీళ్ళకైతే హైరింగ్ అయితే చేస్తున్నామని సో మనకు క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో మీ రెజ్యూమ్లో ఖచ్చితంగా మీకు స్కిల్స్ వచ్చేసి మనకు బీపీఓ, కస్టమర్ సర్వీసు, కస్టమర్ సపోర్టు, చార్ట్ ప్రాసెస్ సంబంధించినటువంటి ఇవి ఖచ్చితంగా మీ రెజ్యూమ్లో ఉంటే ఈజీగా వీళ్ళైతే హైరింగ్ అయితే చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం అయితే చూపుతారు అనేది సో ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో వీటికి సంబంధించినటువంటి లింక్ని మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. లింక్ క్లిక్ చేసిన వెంటనే మనకు అఫీషియల్గా అయితే నోటిఫికేషన్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. వన్స్ మీరు ఓపెన్ అయిన తర్వాత మీరు జస్ట్ అప్లై అని క్లిక్ చేసిన వెంటనే మనకు అప్లికేషన్ అనేది పాపప్ అనేది ఓపెన్ అవుతుంది. సో జస్ట్ నేను ఇక్కడైతే క్లిక్ చేస్తున్నాను అప్లై మీద. జస్ట్ అప్లై అని క్లిక్ చేసిన తర్వాత నా ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతాయి నా నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా. అంటే నేను ఆల్రెడీ నా ఒక్కరిలో అకౌంట్ ఉంది కాబట్టి సో డైరెక్ట్గా ఓపెన్ అవుతాయి. జస్ట్ స్కిప్ టు అప్లై అయింది కదా, సో దాని మీద క్లిక్ చేసుకోవచ్చు. ఫర్దర్గా మనకి ఏ డీటెయిల్స్ అయినా కానీ వాళ్ళు అయితే మనకు కంపెనీ నుంచి అయితే కాల్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో అలాగే ఇంకొక నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మనకైతే లేటెస్ట్గా వివిధ రకాల పోస్టులకు అయితే భర్తీకి గాను ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో వీటికి ఆన్లైన్ అప్లై చేసుకోవడానికి మనకు ఫిబ్రవరి 28వ తేదీ నుంచి మనకు మార్చి 15వ తేదీ వరకు మనం అయితే అప్లై చేసుకోవచ్చు. అయితే మీకు ఆన్లైన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అది కంప్లీట్గా చాలా ఈజీగా అయితే ఉంటుంది. ఆ ఈజీగా ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిన తర్వాత మనకు ఇంటర్వ్యూ అనేది షెడ్యూల్ అనేది చేస్తారు. అయితే ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సో ఆ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ క్రాక్ చేసినటువంటి అభ్యర్థులకి సో డైరెక్ట్గా బ్యాంక్లో మనకైతే జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇంకా జాబ్కి సంబంధించినటువంటి రోల్స్ చూసుకుంటే మనకు వివిధ రకాలటువంటి జాబ్ రోల్స్ అనేది సో ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో టోటల్ సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే మనకు పొజిషన్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ అండ్ డిజిటల్ బ్యాంక్ అండ్ స్ట్రాటజీకి సంబంధించినటువంటి పోస్టులు, అలాగే టెక్నికల్కి సంబంధించినటువంటి పోస్టులు, అలాగే నాన్ టెక్నికల్కి సంబంధించినటువంటి పోస్టులు, ఫంక్షనల్ అండ్ రోల్కి సంబంధించినటువంటి పోస్టులు కూడా అయితే విడుదల అయితే చేయడం అయితే జరిగింది. సో అప్లికేషన్ అంతా కూడా మీరు ఆన్లైన్లో అయితే అప్లై అనేది చేయాల్సి అయితే ఉన్నది. సో వీటికి సిటిజన్షిప్ వచ్చేసి ఇండియా, నేపాల్ అండ్ భూటాన్ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఇంకా వీటికి ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు 18 సంవత్సరాల నుంచి అప్ టు 40 సంవత్సరాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా ఏజ్ రిలాక్షన్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఓబీసీకి వచ్చేసి మనకు 5 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలు అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. పీడబ్ల్యూ అంటే పీడబ్ల్యూ డి వచ్చేసి మనకు 15 ఇయర్స్ నుంచి మనకు అప్ టు మనకు
ఇక్కడ కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో మిగతా వివరాలన్నీ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ క్లిక్ చేసుకొని మీరైతే చెక్ చేసుకోవచ్చు. అలాగే రెమ్యునేషన్ వచ్చేసి మనకు శాలరీ వచ్చేసి స్టార్టింగ్ శాలరీ చూసుకుంటే మనకు 76,000 రూపాయల నుంచి దాదాపుగా 89,890 రూపాయల వరకు మనకు శాలరీ అనేది మనకు బ్యాంక్ అనేది పే చేస్తున్నామని సో ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకు 1,000 రూపాయలు ప్లస్ జీఎస్టీ అప్లికేషన్ ఏదైతే ఉంటుందో ఆ ఫీజు అనేది సో కంప్లీట్గా మనము ఆన్లైన్ అనేది చెల్లించవలసి అయితే ఉంది. సో వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. అలాగే మీకు డిస్ప్లే అవుతూ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసుకుని మీరైతే అప్లై అయితే చేసుకోండి 2 నోటిఫికేషన్ కూడా. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఖచ్చితంగా లైక్ చేసి